హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈహా టీవీ పక్షాన ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. హస్తం టార్గెట్ 14, మూడంచెల వ్యూహం, 14 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు. మొత్తం 17 లోక్సభ స్థానాలు 3 కేటగిరీలుగా విభజనట. ఏ కేటగిరీలో 8, బి కేటగిరీలో 6, సి కేటగిరీలో 3 నియోజకవర్గాలు. 8 స్థానాల్లో కష్టపడితే గెలవచ్చని భావిస్తున్న అధికార పార్టీ. 6 నియోజకవర్గాల్లో గెలుపు కష్టమైన గట్టిగా కృషి చేయాలని యోచన. 3 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదనే భావన. ప్రతి కేటగిరీకి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసేలా కసరత్తు. జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో కూడిన రాష్ట్ర మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక ఉధృతంగా ప్రచారం అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది 3 అంచెల వ్యూహం అట. మొత్తం 17 పార్లమెంటు స్థానాలని కాంగ్రెస్ పార్టీ 14 మినిమం గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. దాంట్లో 3 కేటగిరీలుగా విభజించారట. 8 పార్లమెంటు స్థానాలని ఏ కేటగిరీగా, 6 పార్లమెంటు స్థానాలని బి కేటగిరీగా, 3 పార్లమెంటు స్థానాలను సి కేటగిరీగా. అంటే ఏ కేటగిరీలోనే 8 స్థానాలు తప్పనిసరిగా మనకు గెలిచే అవకాశం ఉంది, దాంట్లో డౌట్ లేదు అనేది వాళ్ళ ఒక అంచనా. బి కేటగిరీలో 6 ఎంపీ స్థానాలు గట్టిగా ఫైట్ చేస్తే తప్పనిసరిగా ఎక్కువ స్థానాలు అందులో గెలిచే అవకాశం ఉంది. అంటే 8 + 6, అందుకే 14 పెట్టుకుంటున్నారు వాళ్ళు. 8 + 6 14 స్థానాలు కాబట్టి ఏ అండ్ బి కేటగిరీ రెండు కూడా మనం టఫ్గా కొంచెం కష్టపడితే గెలవగలుగుతాం. ఇక మిగతా 3 స్థానాలు కొంత డౌట్ ఉంది, అది గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేది వాళ్ళ అంచనా. దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీగా విభజించుకున్నారు. అందులో ఏమున్నాయి ఏ కేటగిరీలో, బి కేటగిరీలో చూద్దాం. ముందుగా సి కేటగిరీ ఏమున్నాయి చూద్దాం. అంటే గెలిచే అవకాశం లేదు 3 స్థానాలని వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటున్నారు, అది చూద్దాం. 3 స్థానాలపై ప్రత్యేక దృష్టి. రాష్ట్రంలోని 3 స్థానాల్లో గెలుపు అంత సులభమేమి కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఎంఐఎం, మెదక్లో బీఆర్ఎస్, కరీంనగర్లో బీజేపీలను నిలువరించడం కష్టమేనని నాయకత్వం అంచనా వేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే గెలుపు అసాధ్యమేమి కాదని కూడా అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తుంది. హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉన్నా మెదక్లో మాత్రం బీసీ కార్డు ఉపయోగపడుతుందని, కరీంనగర్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నామని, మొత్తం మీద 3 చోట్ల విజయం లక్ష్యంతో గట్టి పోటీ ఇస్తామని నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో రూపొందించిన తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తామని, 100 రోజుల రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని అంటున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇక అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశాలు సన్నద్ధమవుతున్నట్టు, నామినేషన్ల ఘట్టం ప్రారంభం నుంచి ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన ఏ, బి, సి కేటగిరీలో, సి కేటగిరీలోని 3 స్థానాలు వాళ్ళు దాదాపు ఆశలు వదులుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే 14 పెట్టుకున్నారు, 14 అంటే 3 స్థానాలు వదిలేసుకున్నారు. ఆ 3 ఏంటంటే, ఒకటి హైదరాబాద్ అట, ఎంఐఎం ప్రభావం ఉంటుంది కాబట్టి అది కష్టం. మెదక్ నుంచి బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ అని నిలువరించడం కష్టం అనేది వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. బీసీ కార్డు ఉపయోగించడం అది ఏమైనా పని చేస్తే చేయొచ్చు అనేది. ఇంకోటి కరీంనగర్లో కూడా బీజేపీని కట్టడి చేయటం కష్టం, అక్కడ కూడా ఆశలు వదులుకున్నారు. మొత్తం మీద కరీంనగర్, మెదక్, హైదరాబాదు వాళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆ 3 ఇప్పటికే వదిలేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే కొంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటే దాని మీద దృష్టి పెట్టే కంటే ఈ 14 మీద పెడితే 14 గెలవచ్చు అనే ఒక అంచనాకు వచ్చినట్టు ఒక అర్థమవుతుంది మనకి. మిగతా ఏ కేటగిరీలో ఉన్న సీట్లలో మనకు చూస్తే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏ కేటగిరీలో ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాదు, వరంగల్, పెద్దపల్లి ఈ సీట్లు ఉన్నాయి. నాగర్ కర్నూలు ఇవన్నీ ఏ కేటగిరీలో పెట్టుకున్న వాళ్ళు. మరి ఏ కేటగిరీలో ఈ గెలుస్తాం అంటే వాస్తవంగా చూస్తే నల్గొండ, భువనగిరి అవి క్లీన్ స్వీప్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం క్లీన్ స్వీప్, ఎక్కువ సీట్లు 1-2 తప్ప బీఆర్ఎస్ ఎక్కడ గెలవలే. మొత్తం ఉమ్మడి నల్గొండలో 1 సీటు సూర్యాపేట గెలిచింది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 సీటు భద్రాచలం బీఆర్ఎస్ గెలిచింది, అది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్. మహబూబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి, మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో. వరంగల్ పార్లమెంట్ అదే పరిస్థితి, పెద్దపల్లి పార్లమెంట్ పరిస్థితి అదే. అంటే ఇట్లా ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి అత్యధిక మెజార్టీలు కూడా వచ్చినాయి. ఆ స్థానాలు తప్పనిసరిగా గెలుస్తామని 8 స్థానాల్లో దాంట్లో పెట్టుకున్నారు ఏ కేటగిరీలో. అందులో నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాదు, వరంగల్, పెద్దపల్లి ఇట్లా ఉన్నాయి స్థానాలు. వాటిల్లో తప్పనిసరిగా మేము బయటపడతాం, దాంట్లో డౌట్ లేదనేది వాళ్ళ అంచనా. బి కేటగిరీలో సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ, నిజామాబాదు, ఆదిలాబాదు,
ఇట్లా బీజేపీ కొంత 6 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అనేది ఒక అంచనా ఉంది. అక్కడ మేము టఫ్ ఫైట్ ఇస్తామని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఏ కేటగిరీ అయితే నమ్మకంగా గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడున్న అంచనాల బట్టి కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా అదే కంక్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ఉన్నదల్లా ఆ బి కేటగిరీలో ఉన్న సీట్లు బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా అనే ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది. ఆ గెలిచే దాన్ని బట్టే సెకండ్ ఎవరు ఉంటారు అనేది వెళ్తుంది. ఇక సి కేటగిరీలో ఉన్న దాంట్లో ఒకటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని, ఒకటి ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని, అటు హైదరాబాద్ మెదక్ కరీంనగర్ విషయం చెప్తే మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి, లేదా బీఆర్ఎస్కి ఉంటాయి, కాంగ్రెస్కి ఉండవు అనేది వాళ్ళే ఒక అంచనాకు వచ్చినట్టు. అది మరి రేపు క్యాండిడేట్లు ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు, అయితే కానీ తెలుస్తుంది. ఇది మొత్తానికి కేటగిరీలుగా విభజించినట్టు మనకు అర్థమవుతుంది. బస్సు యాత్రతో కారు ప్రచారం ఈ నెల 15 తర్వాత ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ తొలుత సభలు నిర్వహించాలని అనుకున్న వైఎస్ జగన్ తరహాలో బస్సు యాత్రకే మొగ్గు. అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్పై కసరత్తు. కనీసం 100 సెగ్మెంట్లలో అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ మీటింగ్లు లక్ష్యంగా టూరు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏపీలో బస్సు యాత్ర స్టార్ట్ చేసింది 21 రోజుల పాటు సూపర్ సక్సెస్గా అవుతున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. అన్ని మీడియా సంస్థలు అంటే మీడియాలో వచ్చే పబ్లిసిటీ కూడా అట్లే ఉంది. సూపర్గా ఆదరిస్తున్నారు ప్రజలని. దాన్ని కేసీఆర్ ఫాలో కాబోతున్నట్టు ఈ మధ్యకాలంలో ప్రజలకి అక్కడక్కడ కొన్ని మీటింగ్లు పెడదాం అనుకోండి, కానీ బస్సు యాత్ర చేసి దాదాపు 100 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కవర్ చేసే విధంగా 100 మీటింగ్లు పెట్టుకునే విధంగా ఒక ప్లాన్ చేసి, అంటే అన్ని పార్లమెంట్ స్థానాలను కవర్ చేయొచ్చు బస్సు యాత్ర అయితే. బస్సులో పోతూ అక్కడక్కడ కార్నర్ మీటింగ్లు పెట్టుకోవచ్చు అనే ఒక అంచనాకు వచ్చినట్టు బస్సు యాత్రకి సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నెల 15 తర్వాత ఉండే అవకాశం ఉంది కేసీఆర్కి సంబంధించిన ప్రచారం. కేసీఆర్ ప్రచారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి బస్సు యాత్ర చేస్తే ఆ స్పందన బట్టి కూడా మనం రేపు పార్లమెంట్ ఎన్నికల యొక్క సరళి, పార్లమెంట్ ఎన్నికల యొక్క ఫలితాలను మనం అంచనా వేయచ్చు. ఇటు కేసీఆర్ బస్సు యాత్రతోనే వస్తాడు, అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక యాత్రతోనే వస్తుంది, బీజేపీ కూడా 3 పార్టీల యొక్క వ్యూహం ఏంటనేది ఈ నెల 15 తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. రోజు రోజుకి ఉత్కంఠ పెరిగింది. రోజు రోజుకి రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర నాయకత్వం బయటకు వచ్చి జాతీయ పార్టీలకు సంబంధించి బయట తిరుగుతుంటే స్పందన, ప్రజల్లో జరిగే చర్చ, ప్రజల్లో జరిగే డిబేట్స్ని బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ఇప్పుడున్న 100 రోజుల పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన పరిపాలన పైన, మోదీ ఇంపాక్ట్ పైన, ఈ 3 అంశాలు అప్పుడు క్రోడీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అయితే దాదాపు మే ఫస్ట్ వీక్ వరకు ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ యొక్క ఎత్తుగడలు, వీళ్ళ యొక్క ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాల ప్రచారాన్ని, వీళ్ళు ప్రచారంలో మాట్లాడే మాటలు, ప్రచారంలో మాట్లాడే ఆయుధాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఒకళ్ళపైన విమర్శలు, సద్విమర్శలు ఇట్లా చేసుకునే దాన్ని బట్టి మనకు ఒక అర్థం వస్తుంది. అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇది బస్సు యాత్రతో ఆయన వెళ్తాడు కేసీఆర్ అనేది ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అన్ని యాడ్లే ఉన్నాయి. మేడిగడ్డ మరింత కుంగింది. గతంలో 1.5 అడుగుల మేరకే ఇప్పుడు 4 నుంచి 5 అడుగుల మేర కుంగుబాటు. నెల రోజుల వ్యవధిలోనే స్పష్టమైన మార్పు. మరింత లోపలికి వెళ్ళిన పియర్లు, ఎఫ్రన్ క్రస్ట్ స్పిల్వేల్లోనూ పెరుగుతున్న పగుళ్ళు, మట్టి కట్ట కింద నుంచి లీకులు అవుతున్న నీళ్లు, నిర్మాణంలో బొగ్గు బయటపడినట్టు ప్రచారం. మేడిగడ్డ మరింతగా కుంగింది. స్టార్టింగ్లో 1-1.5 అడుగులు ఉంటే ఇప్పుడు 4 నుంచి 5 అడుగులు కుంగిందట. ఇందులో రోజు రోజు కుంగే అవకాశం ఉంది. అది మొత్తం కూలిపోద్దా అనేది డౌట్ కూడా ఉంది. కింద బొగ్గు ఉందట, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అంటే కొంత అదే ఫస్ట్ నుంచి మనకి మేడిగడ్డ కుంగుబాటు జరిగినప్పటి నుంచి చర్చ జరిగేది ఏంటంటే అక్కడ సరైన నైపుణ్యం లేని వ్యక్తులతోని, నిపుణులతో చర్చించకుండా, నిపుణుల యొక్క సలహాలు లేకుండా కేసీఆర్ ఒంటెద్దు పోకడతో అక్కడ ప్రాజెక్ట్ నిర్మించిండు. అక్కడ భూమి సాయిల్ పరిస్థితి బాగాలేదు, అక్కడ బొగ్గు ఇసుక ఉంది, కుంగుబాటు అయ్యే అవకాశం ఉంది. అయినా వినకుండా కట్టిండు, ఇంజనీర్లు చెప్పిన మాట లేదు, దానివలన ఇది అని చెప్పి మొత్తానికి ఆ అర్థం వచ్చేలాగా వార్త రాశారు. కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం, భవిష్యత్ తరాలకు ఆ ప్రాజెక్టే పెద్ద వరం అని కేటీఆర్ చెప్తుండు. కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నట్టు. మరి కుంగిన దానికి ఏం చెప్తారు? 1.5 అడుగులు స్టార్టింగ్లో ఉంటే ఇప్పుడు 4 నుంచి 5 అడుగులు పోయిందంట. రేపు 4 నుంచి 5 పోయి 10 నుంచి 15 కావచ్చు. అదైతే కళ్ళకు కనపడింది కదా. దుష్ప్రచారం ఎవడు చేసినా కానీ కళ్ళకైతే కనపడింది కదా. మీరే అంటారు ఒకసారి 300 పిల్లలు ఉంటే 3-4 కుంగితే ఏమైంది, కొంపలు మునుగుతాయా అని. 300 పిల్లలు ఉంటే 3-4 కుంగితే ఏం కాదు. ఇది ఏదో తాలు ఒడ్లు లెక్క, తాలు ఇన్ని ఒడ్లైనగా తాలు పోతే ఏమైంది అంటానికి కాదు కదా. ఈ 300 పిల్లలకి ఆ 3 పిల్లలకి కనెక్టివిటీ ఉంటుంది. 300 పిల్లలు 1 పోయినా 6 పోయినా మొత్తం 300 మీద ఎఫెక్ట్ పడే అవకాశం. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది కదా పిల్లర్సు. ఆ మాత్రం కూడా లేకుండా 300లో 3 పోతే ఏంటంటే 300లో 3 పోవడానికి ఇక కోడిగుడ్ల ఒక 10 ఉన్నాయి, 10 ట్రేలు ఉన్నాయి, ఒక ట్రేలో కుళ్ళిపోతే అయితే 4 గుడ్లు అంటానికి ఇది అది కాదు కదా.
ఇప్పుడు కోడిగుడ్లో తాలుగుడ్లో డివైడ్ చేయడానికి రాదు కదా అట్లా, లేదా 4 పండ్లు కులిపోయిన ఉంటే బయటపడేయడానికి కాదు కదా. ఇది ప్రాజెక్టు, ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉన్న ప్రాజెక్టు. దాంట్లో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఒక పిల్లర్ గుంగితే ఆ పిల్లర్తో ఆగిద్దా? మొత్తం ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ పడుద్ది, మొత్తం బ్యారేజ్ పైన ఎఫెక్ట్ పడుద్ది. అది కాకుండా ఏమవుతుంది, కేసీఆర్ కూడా ఇదే విచిత్రంగా చెప్తుంటాడు. 300 పిల్లలు ఉంటే 3 గుంగితే ఏం భూమి బద్దలు అయింది అంటే, 3 గుంగినా 1 గుంగినా భూమి బద్దలు కాదు, ప్రాజెక్టు బద్దలు అయింది. ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. ఒకటి గుంగితే దాని వరకు తీసేయడానికి రాదు కదా ప్రాజెక్టు అనేది. చిన్న లాజిక్ మిస్ అయ్యి ఏమవుతుంది అంటారు. లేదా ఫోన్ ట్యాపింగ్ అయితే ఏమైంది, 1వ 6 దొంగలో లంగాలను చేసినట్టే అంత ఈజీగా ఉంటుందా? దొంగలో లంగాల 40 మంది మహిళలను ఒక కానిస్టేబుల్ అఘాయిత్యం చేసి లైంగికంగా వేధించిందంటే ఏ లొంగలు వాళ్ళు లంగాలు దొంగల? మీరు ఇచ్చిన అలుసు వల్ల మీరు మీ పనుల కోసం మీ స్వార్థం కోసం ట్యాపింగ్ చేపిస్తే పోలీసు వాళ్ళతోని, వాళ్ళు ఇంకా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేశారు. అనేక మంది మహిళలకు సంబంధించిన ప్రైవసీని వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళని వేధించారు. ఇట్లాంటివి చేసుకుంటూ మళ్ళీ చిన్న చిన్న తప్పులు అంటే ప్రచారంలో దుష్ప్రచారం ఉండొచ్చు, కానీ దీంట్లో లేదు. ఇది స్పష్టంగా కనపడుతుంది కదా. అప్రూవర్గా 2 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడు. నేటితో ముగిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ. ఓ ఇన్స్పెక్టరు 4 కానిస్టేబుల్ విచారణ. పలు జిల్లాల్లో వార్ రూమ్లు, 7 చోట్ల ట్యాపింగ్ కేంద్రాల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలోనూ ఏర్పాటట. ఎక్కడికక్కడే వరంగల్లో పర్వతగిరిలో చేశారట, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో మామిడి తోటలో పెట్టారట. ఎంత ధైర్యం! మామిడి తోటలో పెట్టి అక్కడున్న నాయకులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత బీఆర్ఎస్కి యాంటీగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి పోయే పరిస్థితి ఉన్నదే, వాళ్ళ మాటలు నిన్ను దొంగసాటుగా వాళ్ళు ఏం చేస్తారు, ఏ పార్టీలోకి పోయేటట్టుంది, వాళ్ళని ఎట్లా బెదిరియాలి, ఈ కథలు అని వీళ్ళు వాళ్ళని ఆడుకుంటే ట్యాపింగ్ పోలీసు వాళ్ళని ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అలసుతోని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు మహిళల వేధింపులు కావచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వ్యాపారస్తులను బెదిరియటం కావచ్చు, డబ్బులు లాగటం కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, ఈ రౌడీ షీటర్లు సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. దీని అంతటికి దోషి ఎవరంటే రేపు తెలియదు ఎవరనేది. నన్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు, వెనక నుంచి కొందరు గూడుపుటాని చేస్తున్నారు. ఎవరు ఆ వెనక నుంచి చేశారనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొడంగల్ పోయి నిన్న రేవంత్ రెడ్డి గారు నన్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు, వెనక నుంచి కొందరు గూడుపుటాని చేస్తున్నారు అన్ను. దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి హోదాలో అంత స్పష్టంగా ఇంటర్నల్గా ఏదైనా మీటింగ్లో మాట్లాడుకోవాలి, కానీ ప్రజలకు అప్పీల్ చేసే పరిస్థితి వచ్చిందంటే మరి ప్రజల సానుభూతి పొందడానికి పనిచేస్తా అట్లా చెప్పిండా లేదా నిజంగానే ఏం జరుగుతుంది? ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కామెంట్. నన్ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు, వెనక నుంచి గూడుపుటాని నడుస్తుందంటే వెనకంటే ఏ వెనక? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు నీ వెనకాల ఉన్న వాళ్ళు గూడుపుటాని చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు గూడుపుటాని చేస్తున్నారు? ప్రతిపక్షాలకు సంబంధించి గూడుపుటాని కానీ వ్యూహాలు కానీ ప్రతి వ్యూహాలు దాంట్లో ఆశ్చర్యం లేదు. ఏ పార్టీ అయినా వేరే పార్టీని పడగొట్టడానికి చూద్ది, వేరే పార్టీ కంటే ఆధిపత్యం పైకి రావాలని చూద్ది, ప్రజల ఆదరణ పొందాలని చూద్ది, ప్రభుత్వంలోకి రావాలని చూద్ది. దాన్ని గూడుపుటాని అనరు. గూడుపుటాని ఎందులో ఉంటుంది? ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో వాళ్ళ వెనకుండి వాళ్ళతో నుండి వితిన్ ద ఫ్యామిలీలో జరిగితే దాన్ని గూడుపుటాని అంటారు. ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళ ఎత్తులు వాళ్ళకుంటాయి, వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. యువతల పార్టీని పతనం చేయడానికే చూద్దాం. అది ఏ పార్టీ అనగా కాంగ్రెస్ని బీఆర్ఎస్ చేయాలని చూద్ది, బీఆర్ఎస్ని కాంగ్రెస్ చేయాలని చూద్ది, రకరకాలు కూడా. దానిలో గూడుపుటాని ఎట్లాంటిది ఉండదు. గూడుపుటాని మీన్స్ వితిన్ ద పార్టీలో ఉండే ఏదన్నా కుట్ర చేయడానికి చూస్తే అది గూడుపుటాని. మరి దాన్ని ఇవాళ వార్తగా వచ్చింది. నిన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, నన్ను పతనం చేయడానికి చూస్తాం, దెబ్బతీయడానికి కుట్రలు బంతున్నారు, గూడుపుటాని వెనక నుంచి నడుస్తున్నాడు. ఆ వెనక నుంచి నడిచేది ఏంది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ వేసిండు. రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ వల్ల ప్రజల్లో ఒక అయోమయమైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా ఇది మాట్లాడి ఉండాల్సింది కాదు. వాస్తవంగా ఉంటే ఒకవేళ ఏదైనా కుట్ర ఉన్నా ఇంకోటి ఉన్నా గూడుపుటానన్నా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకోవాలి తప్ప ఒక కొడంగల్ కాన్స్టిట్యున్సీకి పోయి సొంత కాన్స్టిట్యున్సీ అక్కడేదో మెజారిటీ పెరగడానికి 30,000 మెజారిటీతో మనం రేవంత్ రెడ్డి గారు గెలిచారు, 50,000 మెజారిటీ మనం ఇక్కడ ఇవ్వాలి వంశీచందర్ రెడ్డికి అని చెప్పారు. దానికోసం మరి మెజారిటీ పెరగడానికి చెప్పిండా? కానీ ఇదిగా చెప్పాల్సింది. మెజారిటీ పెరగడానికి ఏదైనా కొడంగల్కి నేను ఇది చేస్తా, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మీకు అన్నీ ఏదంటే అది వస్తుందని అట్ట చెప్పుకుంటే పోయేది. కానీ దీనివల్ల చాలా నెగిటివ్ ఇండికేషన్స్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటి అసలు ప్రభుత్వం ప్రశ్నార్థకం అయింది? మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పడేస్తాం అంటే మీరే విమర్శించారు. మీరే ఇప్పుడు నా వెనక గూడుపుటాని జరుగుతుంది నాకు తెలియకుండానే అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఆ గూడుపుటాని మీన్స్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
మరి దానికి మీరు వివరణ ఇవ్వాలి. ఇట్లాంటి స్టేట్మెంట్ వల్ల ప్రజల్లో ఒక అయోమయం ఉంటుంది, ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం. కొడంగల్లో మెజార్టీ రాకుండా చేసే ప్రయత్నం, కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం, ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం, మోదీకి మళ్ళీ ఓటేస్తే చంద్రమండలానికి రాజు అవుతారా, బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు లిఫ్ట్కు జాతీయ హోదా ఎందుకు తేలేదు, ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా అని రేవంత్ రెడ్డి చెప్తుండు. కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్షలో మాట్లాడిండు. ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆయనకు కానీ. నా వెనక గూడుపుటాని అంటే దాని అర్థం వేరేగా వస్తుంది. గూడుపుటాని అనరు, కాంగ్రెస్ బీజేపీ మీరు అన్నారు కొల్లుడు అవుతుండ్రు, మెజార్టీ తగ్గిటాన్ని చూస్తుండ్రు, ఇది సహజం. ఎందుకంటే వేరే పార్టీ వాడు అదే చూస్తారు, అది కొల్లుడు అవుతారా విడినా కానీ వేరే పార్టీ వాడు చూసేది అది. కానీ గూడుపుటాని అనే పదం వాడారు, అది మరి ఎట్లా మీరు జస్టిఫికేషన్ చేసుకుంటారనేది చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో తెలంగాణపై ఫోకస్, పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయన్న బీజేపీ ధీమా, దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీలు భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు, ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు. మొత్తం మీద తెలంగాణపై ఫోకస్ పెట్టినట్ట 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ. కాంగ్రెస్ ఏమో అధికారం రాష్ట్రంలో వచ్చిన జోష్లో ఉంది, అధికార పార్టీగా ఎక్కువ ఆధిపత్యం సంపాదించాలి, 14 సీట్లు గెలాలని. బీజేపీ పార్టీ కూడా అదే రేంజ్లో ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలి, నెక్స్ట్ టైం అంటే ఈ ఎంపీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ చూపించాలి, అందరికంటే ఎక్కువ సీట్లు మెరుగైన ఫలితాలు సాధించాలి గతం కంటే అని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఒక వార్ గట్టిగా నడుస్తుంది తెలంగాణలో 2 జాతీయ పార్టీల మధ్య. ఈ 2 జాతీయ పార్టీల మధ్య కొట్లాటలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పని ఉంది కాబట్టి వాళ్ళు పరువు కాపాడుకునే పనులు వాళ్ళు ఉన్నారు, 1-2 గెలవాలని. మొత్తానికి ఇది జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి, ఉమ్మడి ఏపీలోనూ మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగు, ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్. బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంగా ఎస్ఐబి పనిచేసిందట. ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేతకు ఇది అసలు వాస్తవంగా పెట్టింది. ఏరివేత కోసం ఏర్పాటు చేసింది ఎస్ఐబి అనేది, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. దీన్ని కేసీఆర్ ఆయన స్వార్థానికి, ఆయన పార్టీ కార్యక్రమాలకు, రాజకీయాలకు వాడుకుంటూ అది స్పష్టంగా కనపడుతుంది. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్, ఎస్ఓటి పేరుతో మరో వింగ్. దీంట్లోనే స్పెషల్ ఆపరేషన్స్ అంటే అవతల పార్టీ వాడు ఏం మాట్లాడుకుంటుండు, అవతల పార్టీ వ్యూహాలేంది, అవతల పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లాగాలి, వాడు వీక్ పాయింట్స్ ఈ తెలుసుకోవడానికి పెట్టిండు. కానీ దీన్ని పెట్టిన దానికి మావోయిస్టుల యొక్క కదలికలను గమనించి మావోయిస్టుల నిర్మూలనకి ఇది పెడితే దాన్ని కేసీఆర్ స్వార్థానికి వాడుకుండు. చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్గా ప్రణీత్ రావు, ప్రైవేటు వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం, ఏళ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయమైందట. వీళ్ళ నిర్వాహకం వల్ల మావోయిస్టులకు సంబంధించిన సీక్రెట్స్ కూడా డేటా పోయిందని ఇప్పుడు బయటకు వస్తే మావోయిస్టులు బలోపేతం అయితే ఎవరు దీనికి బాధ్యులు? కేసీఆర్ కదా అనేది ఇప్పుడు ప్రశ్న. చట్టబద్ధత లేని అంటే ప్రైవేటు వ్యక్తుల ఫండింగ్తో కూడా ట్యాపింగ్ జరిగింది. ప్రైవేటు వ్యక్తులు అంటే ఎవడో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు డబ్బులు ఇచ్చేది ఆ మిషనరీ కొనకరావడానికి, వాళ్ళకి సాయం చేయాలి మళ్ళీ ఈ ట్యాపింగ్లో. ఇదంతా ఒక పెద్ద దందా నడిచింది, ఒక ముఠ, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ముఠ, దొంగల ముఠ. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు దొంగలు కలిసి ప్రైవేటు వ్యక్తుల యొక్క మాటలిని మొత్తానికి కొల్లగొట్టారు తెలంగాణ అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కవితకు నో బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు, బెయిల్కు కొడుకు పరీక్షలకు సంబంధం లేదని జడ్జి. కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనలతో ఏకీపించిన న్యాయస్థానం, సాక్షులను ప్రభావితం చేయలేరంటూ నమ్మలేమని తీర్పులో వెల్లడి. కవితకు నో బెయిల్ అట, బెయిల్ ఇలే. ఆమె ఒక పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్, ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వాలని. ఏం పెట్టారు అందులో? కాజ్ ఏంది? ఇంట్రీమ్ బెయిల్ కాజ్ ఏమి అడిగారు? నా కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అప్పుడు తల్లిగా నేను ఎంట ఉండాలి, ధైర్యం చెప్పాలి ఆయనకి, కాబట్టి ఎగ్జామ్స్ రాయాలంటే నేను బయట ఉండాలన్నారు. కోర్టు నమ్మలే. ఎగ్జామ్స్ రాయడానికి పిల్లలకి 16 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లోడికి ఎగ్జామ్స్ రాయడానికి తల్లి ఎమ్మటి ఉండాల్సిన అవసరం లేదు, తండ్రి ఉన్నాడు, ఇంకా బంధువులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చాలు, నువ్వు ఏడనే ఉండాలి, నువ్వు తిహార్ జైల్లోనూ కూర్చోవాలి, నీ ఎగ్జామ్స్కి దీనికి లింకే లేదు, బెయిల్కి ఎగ్జామ్స్కి, నువ్వు బయటికి పోతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అనే ఒక కారణం చెప్పిన, వాస్తవంగా ఎగ్జామ్కి దీనికి లింక్ లేదు. చిన్నపిల్లోడు కాదుగా, 3-4 సంవత్సరాలోడు అయితే తల్లి ఉండాలి ఎమ్మటి. 16 సంవత్సరాల పిల్లగాడికి ఎగ్జామ్స్కి నువ్వు పోవాలంటే ఈ దేశంలో
కొన్ని లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. చాలామంది తల్లిదండ్రులు ఎంటర్ లేకుండా కూడా హాస్టల్లో ఉండి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉన్నారు. నువ్వు దాని కారణంగా చూపించడమే అక్కడ డొల్లతనం బయటపడది. నీ ఇంటెన్షన్ ఏందనేది జడ్జి గారు గమనించిండు కాబట్టి ఇవాళ బెయిల్ రాలేదనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇది కారు డోర్ లాకట, ఊపిరాడక బాలుడు మృతి. నిజామాబాద్ జిల్లా బోధనలో ఘటన. పాపం చిన్న పిల్లోడు, 6 సంవత్సరాలుడు. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యంతో గతంలో కూడా చాలా జరిగినాయి. కారులో ఆ పిల్లగాడిని పెట్టారు, లాకేసిండు, మర్చిపోయారు. వాడు గిల కొట్టుకొని ఊపిరాడక చనిపోయాడు. చిన్న పిల్లగాడు, చిన్న నిర్లక్ష్యంతో. ఆ తల్లి తండ్రి కనీసం స్పృహ ఉండి ఎడిపోయిన పిల్లడు అని చూసుకొని ఉంటే ఆ పిల్లగాడు ఎక్కడుండి కనీసం ఎత్తుకొని కారులో ఉండడానికి బయటపడేది. వాళ్ళు ఏదో నాకు తెలిసి ఫోన్లోనో చాటింగ్లోనూ ఉంటారు. చిన్న పిల్లగాడు చచ్చిపోయా. ఇట్లా కాబట్టి గమనించుకోవాలి ప్రజలు. కార్లు ఉన్నాయని చెప్పి అందులో వేసి లాక్ వేసి పిల్లల్ని మర్చిపోయే పరిస్థితి. కొంతమంది ఫ్రిడ్జ్లలో పెడతారు పిల్లగాళ్ళని, ఫోన్లు మాట్లాడుకుంటా ఈ ఫోన్ దేశలో ఉండి కూరగాయలు పెట్టినట్టు చిన్న పిల్లల్ని తెచ్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి లాకేసి ఉన్న సందర్భాలు కూడా మనం చూసినాం. నీళ్ళ తొట్టులో పడిన సందర్భాలు చూసినాం. పేరెంట్స్ వాళ్ళ పనులలో పడి నిర్లక్ష్యంగా వ్యవహరించి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కార్లలో పడి అయితే చాలామంది చచ్చిపోయారు. కారులో పెట్టడం వల్ల లాక్ పడుకొని లాక్ అయ్యి చాలామంది చచ్చిపోయారు. అది చూసి కూడా కనీసం జాగ్రత్త లేకుండా చిన్న పిల్లగాడు ప్రాణం తీశారు. ఇది చాలా దారుణం. ఇది విషాదకరమైన వార్త. ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలి. భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్కు ఓ కుటుంబం బలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన భార్యతో పాటు కుమారును కూడా విషమిచ్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో సోమవారం విషాద ఘటన జరిగింది. ఆన్లైన్ గేములు, ఆన్లైన్ బెట్టింగ్లు 100 వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత వందల మంది మోసగాళ్ళు అందులో లింక్ పంపిస్తూ ఉంటారు. లింక్ పంపిస్తే దాంట్లో టెంప్ట్ అయ్యి కొంతమంది అందులో బెట్టింగ్లు పెట్టడం, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం, గేములు ఆడటం, ఇవి చేసి లక్షలు బాగొట్టుకొని చివరికి పిల్లల్ని చంపి వాడు కూడా చచ్చే పరిస్థితికి వచ్చాయి. ఏం సుఖం ఏమైనా ఉందో ఇందులో అర్థం? కాబట్టి ప్రజలారా ఆలోచించుకోవాలి. యువత స్పెసిఫిక్గా ఒక ఈజీ మనీకి అలవాటు పడి, ఈజీ మనీ ఆ మోజులో పడి ఏదో పెడితే ఏదో అయింది ఆన్లైన్ గేమ్లు 1000 పెడితే 2000 వస్తాయి, 3000 పెడితే 4000 వస్తాయి. ఇట్లా ఈ మోజులో పడద్దు. స్పష్టంగా దాంట్లో పెద్ద మోసం ఉంటుంది. ఎవడు ఉత్తగా ఇయ్యడు పైసలు. కష్టపడకుండా వచ్చే పైసలు కావు. అది తప్పు, అర్థం చేసుకోవాలి. ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకొని కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చిండట పిల్లలకును భార్యకి. ఇచ్చి వీడు కూడా ఆత్మహత్య చేసుకుంటే ఏంది లైఫ్? 30 సంవత్సరాలు కూడా లేదు వయసు. ఈ ఆన్లైన్ మోజులో పడి, ఆన్లైన్ గేమింగ్ మోజులో పడి, డబ్బులు సంపాదనలో పడి, ఈజీ మనీకి అలవాటు పడి, ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడకుండా ఇగో ఈ లావిష్నెస్కి అలవాటు పడి, జలసాలకు అలవాటు పడితే ఇదే ఉంటుంది పరిస్థితి. కాబట్టి యువత స్పెసిఫిక్గా అర్థం చేసుకోవాలి. ఈ ఆన్లైన్ గేమ్లు కానీ, ఈ ఆన్లైన్లో పంపించే లింకులు కానీ అంతా మోసం, దాంట్లో అంత దగ తప్ప దాంట్లో చిన్న విశ్వాసం కూడా లేదు. అసలు నమ్మొద్దాయి, నమ్మే పరిస్థితి లేదు. ఏదో ఒకరోజు దాంట్లో మోసం జరిగింది. ఇవాళ జరగకపోవచ్చు. ఇవాళ స్టార్టింగ్లో కొంచెం మనని టెంప్ట్ చేయడానికి దాంట్లో డబ్బులు పెట్టిస్తారు, రకరకాల చేస్తారు. ఇంకా నెలకు జరగచ్చు, 2 నెలలకు జరగచ్చు, 3 నెలలకు జరగచ్చు. ఆ టెంప్ట్ చేసి బలి చేస్తారు, ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి. దాంట్లోకి మళ్ళీ ఎవరిని తప్పుపట్టడానికి లేదు. వాడు ఎవడో మనకి తెలియదు, దొరకడు. ఆన్లైన్ గేమింగ్ ఎవడైతే నిర్వహిస్తారో వాడు మనకు ఎవడో దొరకడు, ఎవడో పట్టుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి గమనించుకోవాలి. ఇట్లాంటి ఆన్లైన్ గేమింగ్లో పోయి దెబ్బతినొద్దు, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, పిల్లల్ని ఆగం చేసుకోవద్దు, కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు అనేది మన అప్పీల్. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటమ్, లోపాలపై స్పందించరా, కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి, ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు, విజిలెన్స్ నివేదికతో ఎట్టకేలకు కదలిక. లోపాలుంటే దానిపైన ఎందుకు స్పందించలేదని ఇంజనీర్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చిందట. ఇప్పుడు అంతా అయిపోయాక ఇప్పుడు ఇచ్చారు నోటీసులు. దానికి బాధ్యుడు అనేది కనుక్కునే పనిలో ఉన్నారు. కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి అని ఇంజనీర్లందరికీ నోటీసులు ఇచ్చిందట. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని నోటీసులు ఇచ్చాట. విజిలెన్స్ ఎంక్వైరీలో కొంత ఎవరు లోపాలు చేశారనేది కొంత అర్థమైంది. దాన్ని బట్టి నోటీసులు ఇచ్చినట్టు మనకు అర్థమైంది. దీనిపైన ఏం జరుగుతుందనేది తెలియాలి. ఇప్పటికే 1.5 అడుగులు కుంగింది. ఈ మధ్యకాలంలో ఫస్ట్లో అంత ఉండే, ఇప్పుడు 4 నుంచి 5 అడుగులు కుంగిందట. దీని మీద దూకుడు పెంచినట్టు. అదేవిధంగా ఈ నెలలోనే ఈ ఉగాది తర్వాత అనుకుంటా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వస్తుందట. కమిషన్ వచ్చి దాంట్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా తప్పనిసరిగా దానిపైన
ఎంక్వైరీ చేస్తాం, అందరికి నోటీసులు ఇస్తాం, పిలిపిస్తామని కూడా చెప్తుండ్రు. కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా బారాస కుట్ర, కాంగ్రెస్పై కొంతమంది కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇందాక మనం మాట్లాడింది. కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు కాంగ్రెస్ పైన కుట్ర బంతున్నాయి బీజేపీ అండ్ బారాస పార్టీ. ఆ కొడంగల్లో మెజార్టీ తగ్గించి నా పైన ఏదో కుట్ర చేయాలని చూస్తున్నట్టు చెప్తుండ్రు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఎకరం వరకు 45,000, పత్తికి 46,000, మిర్చికి 80,000, పసుపు పంటకి 87,000. రుణ పరిమితి ఖరారు చేసిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ, బ్యాంకులు, డీసీజీబీలు, సహకార సంఘాలకు లేఖలు. ఇది క్రెడిట్ లిమిట్ అని ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించి రుణాలు తీసుకునేదానికి బ్యాంకులకి క్రెడిట్ లిమిట్ అని ఉంటుంది. ఏ పంట వేస్తే ఎంత లోన్ ఇవ్వాలనేది దానికి సంబంధించి కొంత పెంచి ఇప్పుడు ఇచ్చారు. అంటే వరి పంట వేస్తే ఎకరానికి ఎంత ఇవ్వాలి, మిర్చి వేస్తే ఎంత ఇవ్వాలి, పసుపు ఎత్తే ఎంత ఇవ్వాలి, పత్తి ఎత్తే ఎంత ఇవ్వాలి అనేది ఉంది. దాంట్లో వరి పంట వేసిన రైతుకి ఎకరానికి, ఒక ఎకరంలో వరి వేస్తే వాళ్ళకి 45,000 రూపాయల వరకు లోన్ ఇవ్వచ్చు బ్యాంకులు అనేది బ్యాంకులకు సంబంధించి నిన్న ఆ టెక్నికల్ కమిటీ కూర్చొని డిసైడ్ చేసి బ్యాంకులకి, డీసీబీలకి, సహకార సంఘాలకి లేఖలు రాశారు. ఈ పద్ధతిలో వరి వేసిన రైతుకి ఎకరానికి 45,000, పత్తి వేసిన రైతుకి 46,000. అంటే వరికి దాదాపు పత్తికి ఒకటే ఉంది, ఈక్వల్ దాదాపుగా. అదేవిధంగా మిర్చికి 80,000, పసుపు పంటకి 87,000. ఇట్లా అన్ని పంటలకు ఇచ్చి ఉంటారు. కొన్ని ప్రధానమైన పంటలను ఎడుచుంచారు. అంటే మిర్చికి 80,000 ఉంది. ఒక ఎకరానికి మిర్చి వేస్తే 80,000 లోన్ తీసుకోవచ్చు. పసుపుకి ఇంకా హైయెస్ట్గా 87,000 ఉంది. పత్తికి 46,000 ఉంది. వరికి 45,000 ఉంది. దీన్ని బట్టి లోను మీరు రైతులు బ్యాంకుల దగ్గర పోయి డిమాండ్ చేసి అడగవచ్చు. మీకు ఎకరంలో ఒక వరి వేస్తే 45,000 వరకు మ్యాక్సిమం తీసుకునే అవకాశం ఉంది. మినిమం మీ ఇష్టం, అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తక్కువ ఇస్తానన్నా రూల్ ఉంది, అది 45,000 ఇవ్వచ్చు. మిర్చి వేసిన వాళ్ళకి 80,000 తీసుకోవచ్చు. పసుపు వేసిన వాళ్ళు 27,000 తీసుకోవచ్చు. పత్తి రైతులు 46,000 తీసుకోవచ్చు. అంటే ఇది ఏ పంట వేసింది ఎవరు చెప్పాలంటే గవర్నమెంట్ దగ్గర కొంత రికార్డు కలెక్షన్ చేస్తున్నారు ఏఈఓల ద్వారాగా. ఏ రైతు ఏ పంట వేసిండు, ఎన్ని ఎకరాల్లో అనేది అట్లా కూడా చూస్తారు. కొంత మన్నడికి కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఏ పంట వేసింది. దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇది రైతులకు సంబంధించి క్రెడిట్ లిమిట్ నిర్ధారణ చేశారు క్రాప్ లోన్స్ తీసుకోవడానికి. ఇది ఒక వార్త. ఓకే, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతో మళ్ళీ